సావాస దోషే గుణే భవ అంటారు కదా, అలా ఉంది ఈ వ్యవహారం. ఏంటి అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చినటువంటి సలహాను ఆచరణలోకి తీసుకుని పెట్టినటువంటి ఒక హంతకుడు, ఒక గ్యాంగ్స్టర్ చేసినటువంటి పనిది. 90th డెకేడ్లో దేశవ్యాప్తంగా మారుమోగినటువంటి కరడుగట్టిన గ్యాంగ్స్టర్, వాడి పేరు అశోక్ మహా. ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచాడు. కారణం ఏంటంటే ఒక హత్య కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈ మహతో అనే వ్యక్తి గతేడాది జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైనటువంటి ఈ గ్యాంగ్స్టర్కి మళ్ళీ ఒక కోరిక కలిగింది, అదే రాజకీయాల్లోకి రావడం. ప్రజారంజక పరిపాలన అందించాలంటే మరి ఇలాంటి మహానుభావులే రావాలి మరి. సో వీడి కలిగిన ఈ కోరిక నెరవేరాలి అంటే కుదరదు, చట్టరీత్యా ఆయన పోటీ చేయడానికి అవ్వదు, బికాజ్ ఒక కేసులో దోషి కాబట్టి. ఇప్పుడు ఎలాగైనా సరే ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చినటువంటి సలహా మేరకు ఆయన పెళ్లి చేసుకున్నాడు. 60 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకొని అతడి భార్యని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిలిపాడంట. ఎవరి అశోక్ మహతో అనే విషయానికి వస్తే, బీహార్లోని నవాదా జిల్లాలోని కోనన్పూర్ గ్రామానికి చెందినటువంటి అశోక్ మహతో అనే గ్యాంగ్స్టర్ షేక్పురా జేడీయూ నేత, 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీగా ఎన్నికైన రణధీర్ కుమార్ సోని హత్యాయత్నం, అలాగే నవాదా జైలు బద్దలు కొట్టిన కేసులో నేరస్తుడిగా రుజువైంది. దీంతో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా 2023లో అతడు జైలు నుంచి విడుదలయ్యాడట. లాలూ సూచనతో అనిత అనే మహిళను మంగళవారం రాత్రి తన మద్దతుదారుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇక తన భార్య అనితను ముంగేర్ లోక్సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నట్లుగా రాజకీయంగా ఊహాగానాలు జోరందుకున్నాయి. తన భార్య ద్వారా మహతో రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆల్రెడీ లాలూ ప్రసాద్ యాదవ్ ఒక అవినీతి పరుడు. ఆయన పశువుల దానానే తిన్నటువంటి మేత. అలాంటి మేతలకి ఇలాంటి వారే మరి నేతలుగా కనిపిస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఆశ్చర్యకరంగా వీరిని గెలిపిస్తూ ఉంటారు. మరి చూడాలి ఈ మహతో విషయంలో అక్కడి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.